అందరికీ నమస్కారం అండి. మన వాహిని ప్రేక్షకులకి, అలాగే వీక్షకులకి నా స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం చదువుకోబోయే ఒక సంక్షిప్త కథ, ఒక గొప్ప మహర్షి గురించి మనం ఇవాళ చదువుకోబోతున్నాం. ఆయన పేరే మనకి వామదేవ మహర్షి. మనకి చరిత్రలో చాలామంది పెద్ద పెద్ద మహర్షులు ఉన్నారు. సో, అందులో వేదంలోని మంత్రాలను కూడా దర్శించిన మహా పురుషుల్లో, మహా జ్ఞానుల్లో, మహర్షుల్లో ఈయన వామదేవ మహర్షి ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏమిటంటే ఈ వేదాల్లో ఇందాక చెప్పినట్లుగా ఈ వేదరాశిలోని ఆయన మంత్రాలు ఎలాగా చేశారో మనం చదువుకోబోతున్నాం. అతి ప్రాచీనమైన 4వ మండలం ఋగ్వేదంలోది. ఋగ్వేదం 4 వేదాల్లో తలమానికం. అది మిగతా 3 వేదాల్లోని ఎన్నో అంశాలకి బీజప్రాయం. అందులో 4వ మండలం అత్యంత రమణీయమైనది. ఎన్నో అద్భుత రహస్యాల్ని, మౌలిక విశేషాల్ని, తాపత్రయ నివారణోపాయాల్ని, తామసహరణ సూక్ష్మాలను విశ్వానికి విశదం చేసింది. కర్తలామలకంగా, కరదీపికలుగా దివ్య జీవన రీతుల్ని మానవాళికి సహితం చేసి గావించింది. అతి ప్రాచీనమైన 1, 2 ఋగ్వేద మండలాల్లో 4వ మండలం ఒకటి. వాచకంగా, అరుగుదుగా, సాంప్రదాయబద్ధంగా, సంకేత రూపంగా, పరోక్షంగా వ్యక్తుల్ని పరిచయం చేయటం వేదవాంగ్మయ వాక్సరళి. ఆ రచనా సౌందర్యమే వేద ప్రాశస్తిని, ప్రవిమలతను, పారదర్శకతను పదిలపరిచింది. పౌరుషేయాలైన అంగీకరించిన పట్టుసడల్ని వేద హృదయ దీప్తి విరాట్ స్వరూప విశ్వరూపావిష్కరణకు ఆలంబనగా విరాజిల్లుచున్నది. సో అలాగే అందుకే విశ్వజనాలకి వేదనాదం పైన, వేద హృదయం పైన, వేద వాక్యం పైన, వేదవాదం పైన అనురక్తి అనాదిగా, అనంతంగా, అజేయంగా, అజరామరంగా సాగుతోంది. నిజానికి విశ్వానికి వేదానికి అంతరం లేదు. రెండు ఒకటే, రెండు ఏకమే. ఆ సమైక్య భావం సాటిలేనిది. ఆ కనిపించని తత్వము, గోచరించే ఈ విశ్వము రెండు అనంతమే. ఆ గోచరము కాని అనంతము నుండి ఈ దృశ్యమానమైన అనంత విశ్వము ఆవిష్కృతమైంది. ఈ అంతెరగని విశ్వ సాకల్యం చర్మ చక్షువులకు తోచని ఈ అనంతం కూడా అనంతం నుండి వెలువడిన ఆ అనంతం అనంతంగానే ఉంది. ఈ పరిపూర్ణతకు లోపమే లేదు. ఆ సమగ్రత సర్వదా సంపూర్ణమే అన్న శాంతిపాఠం వేద హృదయం. నిత్య సత్యం కాని ఈ కనిపించే సృష్టిలో పరివర్తనశీలమైన ప్రతిదీ భగవంతునిచే ఆవరింపబడినదే. భగవంతుని చైతన్యం వ్యాపించనది ఏదీ లేదు. ఆ దివ్య చైతన్య త్యాగ నిరతిని ఎరుక చేసుకుని దానిలో తదాత్మయం చెంది నీ జీవనాన్ని నియంత్రించుకో. అలా నిన్ను నీవు పోషించుకోవడంలో పరుల ధనాన్ని కొంచెం కూడా ఆశించకము అన్న ఈశావాసోపనిషత్తు సందేశామృత వచనం వేదనాదం, సమగ్ర ఆత్మవాదం. దేవునితో సమైక్యం చేసి సృష్టి విలాసాన్ని మహోజ్వలం గావించి జీవితాన్ని భూతలంపై నిరిపే వేద చతుష్టయంలో తొలిది ఋగ్వేదం. అది కంటికి కనిపించే విశ్వ సౌందర్యాన్ని అంతర్దృష్టితో అవలోకించి, పరిశీలించి, విశేషించి ఆ అందచందాలని అమర గీతికలుగా ఆలపించింది. ఇలాంటి ఈ వేదానికి మకుటాయమానమైన 4వ మండలానికి రూపకల్పన చేసిన వారు వామదేవ మహర్షి. ప్రత్యక్షంగా ఈ మండలంలో నామతః ఆయన ప్రసక్తి ఒక్కసారే చేయబడింది. వామదేవుడు తాను దర్శించిన సూక్తులలో అన్యాపదేశంగా తనను గూర్చిన వివరాలు కొన్నిటిని పొందుపరిచాడు. ఆ మండలంలోని కొన్ని సూక్తులకు ఋషులు దేవతలైన మరికొందరు కూడా పరోక్షంగా ఆయనను గూర్చిన, ఆయన వంశంను గూర్చిన అంశాలని ప్రస్తావించారు. ఆయన ఋగ్వేదంలోని 4వ మండలం ఆయనను గూర్చి, ఆయన వంశాన్ని గూర్చి అందించిన సమాచారం అత్యల్పమే. ఆయన జీవితం ఋగ్వేద చతుర్థ మండలం వల్లనే విలక్షణమైనది. అందుకే పరిశోధకులు ఋగ్వేద చతుర్థ మండలాన్నే కాకుండా ఇతర సాహిత్యాలని కూడా సమగ్రంగా, సాకల్యంగా మథించి, విశ్లేషించి ఆ మహనీయుని జీవిత చరిత్ర విశేషాలని లోకానికి పరిచయం చేశారు. వాటి ఆధారంగా ఆ క్రాంతదర్శి, ఆ చరాచర సుఖాభిలాషి జీవన రేఖాచిత్రాన్ని మనం అవలోకిద్దాం. కనులకు అందనంతగా, మనసు మలిచినంతగా ఆ జీవన్ముక్తుని జీవన విధానాన్ని, జీవన ధర్మాన్ని, ఆయన వెలువరిచిన సృష్టి విలాసాన్ని
స్థాళీపులాకాన్యంగా పరిశీలిద్దాం. ఆయనే ఒక చోట తన వేద సూక్తంలో తాను గౌతమ పుత్రుడినని స్వయంగా ప్రకటించుకున్నారు. ఆయన వంశవృక్షాన్ని పలువురు పలు విధాలుగా మనకి చిత్రీకరించారు. ఈ విశేషణాలన్నిటినీ పరిశీలించగా ఆయన వంశవృక్ష వివరాలు మనకి రూఢీ చేయడానికి అతి చేరువలో ఉన్నాయి. వాస్తవానికి సహజ వంశ వర్గీకరణ విధానానికి వాదానికి నిలుస్తూ అవి హేతుబద్ధతని సంతరించుకున్నాయి. ఆంగీరస వంశానికి చెందిన గౌతముడు వామదేవుని జనకుడు. అతడు రాహుగణుని పుత్రుడు. వామదేవుడు కాక గౌతముడికి నోధానుడు అనే మరొక పుత్రుడు ఉన్నాడు. సో ఈయన గౌతముడు ఋగ్వేదంలోని కొన్నిటికి 1:74 నుంచి 93 వరకు, 9:31 నుంచి 67 వరకు మరియు 10:23 భాగాలకి ఋషి అని సాంప్రదాయ యజ్ఞాలు చెప్తారు. సాంప్రదాయ యజ్ఞులు. ఓకే. గౌతముడు ఆరోగ్యాన్ని ప్రసాదించే అశ్వినుల ప్రగాఢ ఆరాధకుడు, విశ్వనీయమైన ఆశ్రితుడు. సంజ్ఞాదేవికి అశ్వరూప పదారి అయిన సూర్యునకు ఉత్తర కురు దేశమును పుట్టిన న్యాసతుడు. ఓకే. నాసత్యుడు. ఓకే. దస్యుడు అనువారు నాసత్యుడు దస్యుడు అనువారులే దేవతలకి వైద్యులైన అశ్వినులు. అట్టి సూర్య తేజ సంపన్నులు, కాలమును నడిపించు కాలవేదులు, అంధులకి అంధత్వం బాపి చూపులు కల్పించు ఆధ్యాత్మిక జ్ఞానధీనులైన అశ్వినులను ఆరాధించి శరణాగతిని పొంది వారి ఆశీర్వచనాల్ని అందుకొని పవిత్రుడైన గౌతముడు లోక కళ్యాణం గురించి సంకల్ప దీక్షతో జీవితాన్ని జీవన్ముక్తుని వలె గడిపినాడు. అతని పుత్రుడైన వామదేవుడును అశ్విని దేవతల్ని గొలిచి వారి ప్రసాదం పొందినవాడే. తన పోషకుల శ్రేయస్సుకై ఆయన అశ్విని దేవతల్ని ప్రార్థించాడు. ఆయన నిజమైన రక్షక ఋషి. గౌతముడు విదేహ మాధవుని సమకాలికుడు. తూర్పు భారతావనిలో ఆర్యున వలస రాజ్యస్థాపన కథాక్రమం పరికిస్తే గౌతముడు తూర్పు భారతావనికి తరిలినట్టు సాక్ష్యాధారాలు కనిపిస్తాయి. గౌతముని ఆశ్రమం కోసల రాజ్యంలోని సదానీరా నదీ తీరంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఋగ్వేదంలోని 4వ మండలంలో సరియు నది ప్రస్తావన కూడా ఉంది. అలాగే ఋగ్వేదం మరియు సర్వానుక్రమణికని అనుసరించి రూఢీ చేయగల గౌతమి వామదేవుల వంశవృక్షం మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చారండి. ఆ వంశవృక్షాన్ని నేను ఇక్కడ వీలుంటే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మనకి ఆన్ స్క్రీన్ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు పెట్టాను చూడండి. ఆన్ స్క్రీన్ మనకి కనిపిస్తుంది. ఋగ్వేదం మరియు సర్వానుక్రమణను అనుసరించి రూఢీ చేయగల గౌతమి వామదేవుల వంశవృక్షం అంటే ఇక్కడ ఆంగిరసుడు, రాఘవుడు, గౌతముడు, నోధానుడు, వామదేవుడు ఇలాగ మనకి ఇక్కడ దాకా మనకి ఇక్కడ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ గోత్ర ప్రవర కూడా మనకి ఇక్కడ సుస్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఇదిగోండి, వంశం వచ్చి ప్రవర ఋషులు ఉన్నారు. వామదేవ మహర్షికి ఆంగిరసుడు, వామదేవుడు, గౌతముడు అనే గోత్ర ప్రవర కూడా మనకి ఇప్పుడున్న బ్రాహ్మణుల్లో మనకి ఇదే సేమ్ ప్రవర మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. సో ఇలాగ మనం ఇదే పుస్తకంలో కనుక ముందుకు వెళ్ళిపోతే ఋగ్వేద సప్తఋషుల నామావళిలో గౌతమ రహగు గణుని నామధేయం అన్నదే కానీ వామదేవుని పేరు చోటు చేసుకునలేదు. దీనిని బట్టి గౌతముని వంశంలో ప్రముఖమైన చోటు వామదేవునికి తర్వాతనే లభించినట్లు విశదం అవుతోంది. గౌతమ వామదేవ వంశజులు ఋగ్వేద చతుర్థ మండలంలోని వివిధ భాగాలకే కాక మరికొన్ని మండలాల్లోని మంత్రాలకు కూడా ద్రష్టలు. వారు ఋషులుగా దేవతలుగా ఉన్న వేద మండలాల్ని ఆ వంశ ప్రముఖ స్థానాన్ని చాటుతున్నాయి. వామదేవుని జనన విశేషాలు, ఇతర విశేషాలు వివరించడానికి మున్ముందుగా గౌతమ వంశజుల ఋగ్వేద మండలాల కర్తృత్వం వహించిన వారిపై ఒకంతగా మనం ప్రయత్నం చేయొచ్చు. రాహుగణ ఆంగిరసుడు గౌతముని తండ్రి అయిన ఇతను 9వ మండలంలోని 37, 38 సూక్తులను ఆయన దర్శించారు. అలాగే గౌతముడు ఇతడు రాహుగణుని పుత్రుడు. ఋగ్వేదంలోని 1వ మండలంలో 74 నుంచి 93 వరకు, అలాగే 9వ మండలంలోని 31 నుంచి 67, అలాగే మళ్ళీ 10వ మండలంలో 137 నుంచి 78 సూక్తుల దాకా గౌతముల పేరు తరచుగా పేర్కొనబడ్డాయి. ఈ సూక్తంలోని 5వ పద్యంలో గౌతముని తన అనుయాయులు రాహుగణులుగా పేర్కొన్నారు. దీన్ని బట్టి రాహుగణుడు
గౌతమ వంశీకుల్లో చాలా ప్రాచీనుడని తెలుస్తోంది. అతను విదేహ మాధవుని పురోహితుడు. నోధానుడు ఇతడు ఒక ఒకటవ మండలం 58 నుంచి 64 వరకు ఉన్న మంత్రాలకి ఋషి. ఇతను గౌతముని కుమారుడు. పలుచోట్ల ఇతని పేరు ప్రస్తావించబడింది. ఆయన తన అనుచరులను గౌతమాస్యులు అని పేర్కొన్నారు. అది ఆయనకు గౌతముని కుటుంబంతో గల బాంధవ్యాన్ని మనకు సూచిస్తుంది. ఏకాఢ్యుడు ఈయన నోధాని పుత్రుడైన ఇతడు 8 మండలంలోని 69 సూక్తానికి ద్రష్ట. సో ఇతని పేరు మనకి 7వ మండలంలో 69లో ఒకసారి ప్రస్తావించబడింది. వామదేవుడు ఇతను పూర్తిగా ఋగ్వేద చతుర్థ మండల ద్రష్టత్వం వామదేవుని అని చెప్పి కొందరు చెప్తారు. అనుక్రమణిని అనుసరించి ఇతడు గౌతముని పుత్రుడు. అలాగే మనం ఈయన ఏదైతే ఈయన జనన కథ ఏదుందో మనం ఇప్పుడు చదువుకునే గౌతమ పుత్రుడైన వామదేవుని జనన కథ విలక్షణమైనది. ఆయన గర్భస్థ పిండంగా ఉన్న దశలోని జ్ఞాన సంపన్నుడు. ఆత్మజ్ఞాన సంపన్నుడైన అతనికి సహజ రీతిలో తల్లి గర్భం నుండి కాక ఆమె పార్శ్వముల నుండి భూమిపైన ఉద్భవించాలనే ఆలోచన వచ్చింది. ఆ తల్లికి తన గర్భంలోని శిశువు యొక్క విపరీతపుటు ఆలోచన ఎరుక కాగానే ఈ విరుద్ధ ప్రసవం నుంచి తప్పించుకున్నట్టుకై ఇంద్రుని తల్లి అయిన అదితిని మనసారా ప్రార్థించింది. ఆమె ఏకరాగ్ర తపస్సుకు మెచ్చిన అదితి ప్రసన్నయ్యి ఇంద్రునితో కలిసి వామదేవుని తల్లి నివసిస్తున్న అరణ్యానికి చేరుకున్నది. జ్ఞాన సంపన్నుడైన గర్భస్థ వామదేవునితో చర్చించి అతనిని సహజ పద్ధతిలో తల్లి గర్భం నుంచి బయలువెళ్ళమని నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. ఇంద్రుడు తల్లి గర్భంలో ఉన్న వామదేవునితో తల్లి గర్భం నుండి అనాదిగా అందరూ అంగీకరించిన ప్రకృతి సహజ మార్గం ద్వారా జన్మించమని, ప్రకృతి విరుద్ధంగా తల్లి పార్శ్వములు చీల్చుకుని రావాలనే సంకల్పాన్ని విరమించుకోమని చెప్పి హితవు చెప్పాడు. ఆ హితవు గర్భస్థ పిండంగా ఉన్న వామదేవునికి రుచించలేదు. పిండస్థ దశలోనే అతని ఎరుకలో ఉన్న దివ్య జ్ఞానం ఇంద్రుని పలుకులను అంగీకరించేందుకు అడ్డుపడింది. ఇంద్రుని వాచాలత్వం అతనికి కర్ణకఠోరంగా తోచింది. ఆగ్రహం ముంచెత్తింది. కోపం ఆవహించిన గర్భస్థ పిండం మండిపడింది. హితవు చెప్పడానికి నీ అర్హత ఏమిటని ఇంద్రుణ్ణి ప్రశ్నించింది. నీ జన్మ వృత్తాంతం ఏమిటో తిరిగి చూసుకోమని ఎద్దేవా చేసింది. తల్లికి వైధవ్యం సంప్రాప్తింపజేసిన నీ తగవరితనం ఏమిటని నిలదీసింది. నీ చరిత్ర ఏమిటో పరిశీలించుకోమని హితం పలికింది. త్వష్ట్ర గృహంలో అన్యాయంగా పొందవలసిన దానికంటే ఎక్కువ అమృతాన్ని హరించి పానం చేసిన ఉదంతం గుర్తు చేసి నీ వంటి అపరాధికి నాకు సలహా ఇచ్చే పెద్దరికము ఏపాటిదని ఆరా తీసింది. వృత్రాసుర వృత్తాంతాన్ని వెలికితీసింది. నీ పొగరు మొత్తనానికి నా సవాలు స్వీకరించి పోరాటానికి సిద్ధం కమ్మని ఆహ్వానించింది. సో అప్పుడు అదితి ఆ గర్భస్థ శిశువుతో సహజ గంభీర శైలితో మాతృత్వ సహజానురక్తితో ఎలుగెత్తి తన పుత్రుడైన ఇంద్రుణ్ణి సమర్థించింది. దేవతలలో అతన్ని మించిన బలశాలి యుద్ధచిత్రుడు లేడని నిర్ధారించి చెప్పింది. దేవతలలో ఇంద్రుని సాటిలేని పరాక్రమాన్ని ప్రస్ఫుటపరిచి ప్రశంసించింది. అతనిని గురించి వామదేవుడు ప్రశ్నించిన లొసుగులకు సహేతుకంగా సమాధానం చెప్పింది. కడుపులో ఉన్న ఉద్దండ పిండం జ్ఞానజ్యోతి అయిన వామదేవుడిని శాంతపరిచింది. అతనిలో ఇంద్రుడిపై అనుకూల ప్రభావాన్ని పాదుకొల్పింది. వామదేవుడు ఇంద్రుని గొప్పతనాన్ని అంగీకరించేలా ప్రయత్నించి కృతకృత్యురారైంది. నదులు ఇంద్రుని ఎలా కీర్తించాయి, వాటి హృదయాల్లో ఇంద్రునిపై గల భక్తి ప్రపత్తులు ఎలాంటివి అన్న విశేషాలని విశదపరిచింది. వృత్రాసురుని సంహరించినప్పటికీ ఆ పాపము ఇంద్రుని కంటలేదని, ఎన్ని మాలిన పదార్థాలు గంగలో అవి గంగ పవిత్రతని చెరపజాలని రీతిగా లోకహితార్థం ఆయా సందర్భోచితంగా ఇంద్రుడు చేసే కొన్ని కార్యాలు పాపసహితములుగా గోచరించినప్పటికీ అవి ఇంద్రుడి పాపిని చేయజాలవని, అతని ప్రవిమలతకు మచ్చగూర్చలేనివని గ్రహించి తీర్థరాజంలో ఇంద్రుడిని శ్లాఘించిన రీతిని వామదేవుడు తల్లి గర్భంలోనే తీరుబుడిగా విశ్లేషించుకున్నాడు. ఆ గానమాధుర్యాన్ని అనుభవించాడు. ఆ అనుభూతుల్లోని సత్యాల్ని స్వీకరించాడు. వామదేవకృతమైన ఋగ్వేద చతుర్థ మండలంలోని 18వ సూక్తం వామదేవుని కుటుంబ సూక్తంగా పేర్కొంటారు. అందులో ఇంద్రునికి అదితికి వామదేవునికి మధ్య జరిగిన సంవాద రూపంలో ఇంద్రునికి వామదేవునికి ఆయన కుటుంబం వారికి సంబంధించిన ఎన్నో విషయాల్ని వెలువరింపబడ్డాయి.
రేఖామాత్రంగా ఆ విషయాలను ఇప్పుడు మనం కింద చూద్దాం. త్వష్ట ఇంద్రుని పుట్టుకకి ఆపటానికి ప్రయత్నిస్తాడు. ఇంద్రుడు తల్లి గర్భమార్గం నుండి కాక పార్శ్వముల నుండి విరుద్ధ రీతిలో జన్మించాలన్న సంకల్పాన్ని చెప్తాడు. ఇంద్రుడు సాంప్రదాయాన్ని మన్నించి ఆ ప్రసవ రీతిని అనుసరించినందుకు అదితి అభినందించింది. వామదేవుడు అతిగా సోమపానం చేసినందుకు దీర్ఘకాలం తల్లి గర్భంలో ఉన్నందుకు ఇంద్రుడిని నిందిస్తాడు. అదితి ఇంద్రుడిని అప్రతిహత సమర ప్రావీణ్యాన్ని ప్రశంసించింది. ఇంద్రుడు పాప పరిపూర్ణ శిశువుని వామదేవుని నిందిస్తాడు. అదితి ఇంద్రుడు భువిని దివిని ఆక్రమించిన విషయాన్ని విశదపరిచి అతని వ్యాపకతను ప్రశంసించింది. నదులు విలపిస్తున్నాయని అది ఇంద్రుడి అకృత్య ఫలితమేనని చెప్తాడు వామదేవుడు. అదితి ఆ విషయాన్ని ఖండించి నదులు ఇంద్రుని స్తుతిస్తున్న వైనాన్ని ఎరుపజేసింది. వృత్రాసుర సంహారం ద్వారా ఇంద్రుడు మూటగొట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని ప్రస్తావిస్తాడు వామదేవుడు. తమ నురగలతో నదుల పాపాన్ని ప్రక్షాళన గావించగలవని అదితి వక్కాణించింది. వామదేవుడు ఇంద్రుని గుటుక్కను మింగేవేయాలని ప్రయత్నించిన దుష్టరాక్షసుని ఉదంతాన్ని ఉటక్కించాడు. జలాలు ఇంద్రునికి సాయపడి ఆ దుష్టరాక్షసుని దునుమాడడానికి దోహదం చేశాయని అదితి వివరించింది. వ్యంసుడు ఇంద్రునిపై దండెత్తిన విషయాన్ని ప్రస్తావించాడు వామదేవుడు. వ్యంసుని తలను ఇంద్రుడు నరికివేసిన వైనం వివరించింది అదితి. గోమాత బలశాలి అయిన వృషభునికి జన్మనిచ్చు చందాన తాను మహత్తర బల పరాక్రమములు కలిగిన ఇంద్రునికి జన్మనిచ్చి తన మాతృత్వానికి ఎనలేని కీర్తిని శాశ్వత ప్రశస్తిని కల్పించుకుని ఎంతో సంతృప్తి పొందానని తాను ధన్యజీవిని అని చెప్పి సంబరపడుతూ చెప్పింది అదితి. ఇతర విషయాల్ని ఇంద్రుని ఎలా మోసగించి ఏకాకిని చేయడానికి విశ్వాసద్రోహానికి పాల్పడుతున్నారో అతనికి సవివరంగా విశదపరిచి జయం పొందడానికి ఇంద్రుడు విష్ణుని సాయాన్ని కోరేలాగా అతనిని ఆమె ఆయత్తపరిచింది. కొంత ప్రశాంత చిత్తుడైన వామదేవుడు మీ తల్లిగారికి వైధవ్యం ప్రాప్తించడానికి ఎవరెవరు కారకులో వారలా చేయటానికి గల కారణాలేమిటో సవివరంగా తెలియజేయాలని చెప్పి ఇంద్రుని కోరాడు. దానితో పాటు ఇంద్రుని చంపడానికి ప్రయత్నించిన వారెవరో వారలా తడపెట్టడానికి గల కారణమేంటో కూడా విపులీకరించమన్నాడు. అంతేకాకుండా ఇంద్రుడు విజయుడై కష్టాల నుంచి గట్టెక్కడానికి సహాయపడిన దేవతల వివరాలు కూడా ఎరుక చేయమన్నాడు. ఇంద్రునిపై ద్వేషభావం లోపల ఉన్న వామదేవుడు అదితి ఇంద్రునితో జరిగిన సంవాదం ద్వారా సానుకూలతను పెంచుకోవడానికి నాంది ప్రస్తావన జరిగిన వైనం ఈ ప్రశ్నలో ప్రస్ఫుటమవుతుంది. తొలుత కొత్తగా ఆవిర్భవిస్తున్న ఇంద్రారాధ్య వ్యవస్థకు విముఖులైన రాను రాను వామదేవ కుటుంబానికి చెందిన వారు ఇంద్రారాధకులు అయ్యారు. ఇంద్రుని ప్రత్యక్ష స్తుతుల ద్వారా కొన్ని సందర్భాల్లో నిందాస్తుతి మార్గాన్ని చేపట్టి స్తుతించారు. ఇంద్రుడు వామదేవుని ప్రశ్నలకి సావధానంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. తాను అత్యంత కష్టదశలో ఉన్నప్పుడు సేనుడు తనకి సోమాన్ని తెచ్చి ఇచ్చిన విషయము వివరించాడు. గౌతముడు అతని పుత్రుడు వామదేవుడు ప్రగాఢమైన ఇంద్రారాధకులు. వారికి ఇంద్రుని విజయయాత్రలు అన్నిటితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు ఇంద్రుని ఆశ్రయించడం ఆరాధించడం వారి ఆధ్యాత్మిక జ్ఞాన వైశిష్ట్యానికి వన్నెలు తొడిగింది. ఆగర్భ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడు లోకములు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన ఆలోకంబగు పెంజీకటి కవ్వలనెవ్వడు ఏకాకృతితో వెలుగునో వాని హృదయజ్యోతిని సంతరించుకున్నవాడు వామదేవుడు. సృష్టి అంతా భగవన్మయమని దివ్య చైతన్యేతరమైనది లేదని సమసిద్ధాంతాన్ని అద్వైత తత్వ హృదయాన్ని ఆకలింపు చేసుకున్నవాడు. కనుకనే వామదేవుడు నేను మనువును, నేను సూర్యుడును, నేను అతి ప్రాచీనుడును, ఆద్యంతరహితుడును, అనాది నిధునను, సకలము నేనే, సర్వవ్యాపకుడును నేనే, సకల సాకల్యము సృష్టి సాకల్యము నేనే, దాని బాహ్యాభ్యంతరములు నేనే, దాని బాగోగులు నావే అని విశుద్ధాత్మ స్వరూపాన్ని తనకి ఆపాదించుకున్నాడు. సత్యాన్ని ప్రవర్తించాడు. నేడు దివ్యగానం చేసిన మహాముని కక్షీవంతుడును, అర్జునుడు కుమారుడైన కుత్సుడును, పండితుడైన ఉసనుడును అని చాటుకున్నాడు. దేవతలు నా ఇచ్ఛానుసారం నడుచుకుంటారు. భీభత్సావలనం సృష్టించే మహోద్ధత సాగరాలను నేను శాసించగలనని భగవత్తేచ్ఛతో తన తదాత్మ్యాన్ని చాటి చెప్పినాడు. నేను సోమపానోత్మ చిత్తుడినై శంబరుణ్ణి 99 కోటలను ధ్వంసం గావించినాను. 100వ ఆవాసాన్ని కూడా దివోదాస అతి
దిగ్గుణానికి సహాయపడే సమయంలో నాశనం గావించాను అని తనను తాను అన్యాపదేశంగా పరిచయం చేసుకున్నవాడు తాను కర్తృత్వం వహించిన వేద సూక్తంలో నిరాకార నిర్వికార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము ఒకటే సృష్టికి ముందుండేది, అది అనాది భ్రమము ఆమూల భ్రమము అని తనను తాను తెలుసుకున్నది, సర్వాన్ని తెలుసుకున్నది. ఆ బ్రహ్మం తనను తానెరిగి సకలాన్ని తానెరిగి సర్వము తానేనని, తాను కానిది ఏదీ లేదని తరచి తరచి తత్వమెరిగి నిశ్చలమై నిర్మలమై నిత్యమై సత్యమై పరిగిన విధానాన్ని వరుసగా మునులు దేవతలు మరియు మనుజ్ఞులు కూడా అనుసరించారు. నేనెవ్వరిని అని అన్వేషించి తాను ప్రాజ్ఞమని ప్రజ్ఞానమని బ్రహ్మయని బ్రహ్మమే తానని తానే బ్రహ్మనని సాధించి తాము దైవ చైతన్యంతో తదాత్మయం చెందడానికి సాధన ద్వారా క్రమక్రమంగా సఫలీకృత మనోరథులు అవుతారు. అగోచర పరబ్రహ్మము సకలము తానుగా గోచరమైన సృష్టి పరిణామ ప్రక్రియలో తమ నిజతత్వం తెలుసుకోవడానికి విశ్వమందలి సమస్త జీవులు ఆయుక్తమవుతున్నారు. ఆ మౌలిక నిత్య సత్యమే నేను మనువును సూర్యుడును అను వామదేవుడు ప్రవచించిన తత్వ హృదయం. ఋగ్వేదం 4వ మండలంలోని రక్షోఘ్నాగ్నిని స్తుతించే మంత్ర సూక్తాల కర్తగా పలువులు నిర్ధారించిన వామదేవుడు అత్యంత దుష్టురాలు మోసగత్తి అయిన కుసిదాయిని తన యజ్ఞములకి వివిధములైన అడ్డంకులు కలిగించి బాధించినందుకు ప్రతిగా రక్షోఘ్నాగ్ని సూక్తాన్ని పఠించి ఆమెను హతమార్చి తన యజ్ఞ యాగ క్రతువులకు ఆమె అడ్డంకిని తొలగించుకున్నాడు. ఇది ఆయన కర్తృత్వంలో రూపొందించిన రక్షోఘాగ్ని సూక్త మహిమను తేటతెల్లంగా కావిస్తోంది. అంతేకాక ఆయన మంత్ర సాధన నిరతికి ఉదాహరణగా కూడా నిలుస్తోంది. ఒకరోజు రథాల పరుగు పందెంలో ఇతర రాక్షసులతో కలిసి కుసిదాయిని వామదేవునితో తలపడుతుంది. ఆయన రథచక్రాలను వివిధ తదితర భాగాల్ని భంగపరిచి కాడిని ధ్వంసం చేసి ఆయనకు క్లేశాన్ని కలిగిస్తుంది. రాక్షసుల దహనానికై వామదేవుడు రక్షోఘ్నాగ్ని సూక్తాన్ని గానం చేశాడు. ఆ మంత్ర ప్రభావం దావాననాన్ని సృష్టించింది. ఆ అనల జ్వాలలలో రాక్షసులు మాడి మసైపోతారు. ఆ మంటల తాపానికి తట్టుకోలేక వికృతంగా కేకలేస్తూ కుసిదాయిని పరిగెత్తి సమీపంలో ఉన్న తటాకంలో తలదాచుకుంటుంది. రాక్షసులంతా హతమారిపోయిన తర్వాత వామదేవుడు అదే అగ్ని సూక్తాన్ని ప్రయోగించి ఆ దుష్ట మనస్కురాలైన కుసిదాయిని తలని భస్మం గావించాడు. ఆమె లోక కంటకత్వానికి చర్మగీతం పాడాడు. లోక కళ్యాణానికి తన వంతు సహకారాన్ని అందించాడు. దుష్టులను నుగ్గు చేసి రక్షోఘాగ్ని సూక్త ద్రష్ట వామదేవుడు. అలాగే లోక కళ్యాణమే వేదాల ఊపిరి. అగ్ని ప్రాణశక్తి. ప్రాణహితానికి ప్రాణానుగత దుష్ట సంస్కారము అవశ్యమే. సంస్కారానికి కాల్చే అగ్ని అత్యంత ఆవశ్యకం. వెలుగు లేని అగ్ని, వేడిని కరిగించే అగ్ని వండి వార్చడానికి సమూలంగా దహనం చేయడానికి కూడా అవసరం. అందుకే అగ్నిదేవుడు పరబ్రహ్మ స్వరూపుడు, సృష్టి స్థితి లయాలకి అధిపతి, సకల విశ్వ చైతన్య వారాసి. వేదాల్లో అందుకే అగ్ని సూక్తాలు ఎన్నో ఉన్నాయి. ఋగ్వేదం విశ్వామిత్రుని పుత్రుడైన మధుచ్ఛందుని అగ్ని సూక్తంతో ప్రారంభమవుతుంది. దుష్టుల్ని తునుమాడడం ద్వారా వారికి పాప విముక్తి కలిగించే ప్రక్రియ అత్యంత ప్రవిమలమైన భగవంతుని దయావిష్కారమే. రాక్షసులను హతం చేయడం ద్వారా వారి పాపానికి విముక్తి కలిగించి వారి ముక్తి కలిగించేందుకు దోహదకారి అయిన రక్షోకాగ్ని సూత్రము పరమేశ్వరుని దయావిష్కారమే. దాని ద్రష్ట అయిన వామదేవుడు పరమేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా పొందినవాడు. అతడు తాను తరించి ఎందరినో తరింపజేసిన ప్రణవార్థ స్వరూపం ఎరిగిన విమల చరిత్రుడు. అతని చేతుల్లో భస్మీభూతమైన మంత్రగత్తె కుసిదాయి తలదాచుకున్న తటాకం కాలక్రమంలో కౌశితాహృతంగా పిలువబడుతున్నది. వామదేవుడు సహదేవుని పుత్రుడైన సోమకుని పురోహితుడు. సోమకుడు వామదేవునికు ఎర్ర గోధుమ రంగు గల అశ్వములు రెండింటినీ బహుమానంగా ఇచ్చాడు. ఈ సోమకుడు ఉత్తర పాంచాల వంశానికి చెందినవాడు. ఉత్తర పాంచాల వంశస్థులకు వామదేవ కుటుంబీకులకి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు నెలకొని ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వామదేవుని కుమారుడైన బృహద్దుక్తుడు దుర్ముఖ పాంచాలంతో ఇంద్ర మహాభిషేకాన్ని గూర్చి వినతి చేసినట్లు సమాచారం లభ్యమవుతోంది.
పురకుత్సవుల్లోనూ వామదేవునికి సన్నిహిత సంబంధ బాంధవ్యాలున్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నవి. వామదేవుని మాటల ప్రకారం పురుకుత్సవుని ఉదంతం చూద్దాం. సూచ్యాయగా పురకుత్సువుని ధర్మపత్ని అయిన పురుకుత్సాయిని తన భర్త బంధింపబడినాడని, రాజ్యంలో అరాచకం కరాళ నృత్యం గావిస్తున్నదని, అవినీతి అక్రమాలు స్వైర విహారం చేస్తున్నాయని, తమ రాజ్యానికి పెను ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహించింది. అక్కడికి వచ్చిన సప్త ఋషులను తన వంశ రక్షణకై వారసత్వం కొనసాగింపడానికి ఒక పుత్రుని ప్రసాదించమని ప్రార్థించింది. వారు ఆమె సంకల్ప సిద్ధికై ఇంద్రునికి వరుణునికి ఆహుతులిమ్మని ఆదేశించారు. ఆమె ఇంద్రుడిని వరుణుని ఏకాగ్ర చిత్తంతో ప్రార్థించి పూజించి సప్త ఋషుల ఆదేశానుసారం సముచితమైన కానుకలు, దానాలు, బలులు సమర్పించింది. సంతుష్టులైన ఇంద్రవరుణుల అనుగ్రహంతో పురుకుత్సవుని ధర్మపత్ని జన్మించిన పుత్రుడు తదుపరి కాలంలో త్రసదస్యునిగా ఖ్యాతి చెందినాడు. వామదేవుడు సోమకుడు తనకి బహుమతిగా నొసంగిన అత్యంత వేగంగా పరుగులు తీసే ఆ 2 గుర్రాలను ప్రాణప్రదంగా తన ఆశ్రమంలో ఉంచుకుని పోషించాడు. ఆ గుర్రాలు అమిత వేగంతో ఆ గుర్రాల అమిత వేగం స్పీడ్ దేశంలో బహుళ ప్రచారం పొందింది. ఆ కాలంలో అయోధ్యాధిపతి ఇక్ష్వాకు వంశస్థుడైన శల్యుడు మృగాల్ని వేటాడంలో అత్యంతం ప్రీతి కలిగినవాడు. ఒకనాడు వేటకి పోయి ఎన్నో మృగాల్ని తన రథంపై వెన్నాడి వేటాడాడు. ఒక మృగం మాత్రం శరవేగాన్ని మించిన వేగంతో పరిగెత్తి తప్పించుకుని పోయింది. ఆ మృగ వేగంతో సమానంగా పరుగులు తీసి ఆ మెరుపు వేగపు మృగాన్ని సమీపించి వేటాడాలంటే వామ్యాశ్వాలుగా లోక ప్రసిద్ధి గావించిన వామదేవుని ఆశ్రమంలోని 2 అశ్వాల్ని తెచ్చి రథానికి కట్టితే తప్ప మరే రీతిగానూ సాధ్యం కాదని రథసారథి ద్వారా శల్యుడు తెలుసుకున్నాడు. అతడు వామదేవుని చేరి ప్రార్థించి తాను ఆ మృగాన్ని వేటాడిన తర్వాత ఆ గుర్రాలు 2 తిరిగి అప్పగిస్తానని ప్రమాణం చేసి వామ్యాశ్వాలను తీసుకుని పోయాడు. ఎంతకాలం గడిచినప్పటికీ అధికార మదాంధుడైన ఆ నృపాలుడు జడధారి వామదేవుడు తన్నేమి చేయగలడన్న ఉదాసీన భావంతో ఉలకక మెలకక అశ్వాల్ని తన వద్దనే ఉంచుకున్నాడు. నృపాలుని అనైతిక ప్రవర్తన వామదేవునికి కోపం తెప్పించింది. తన శిష్యులను పంపి తిరిగి తన అశ్వాల్ని తనకు అప్పగించమని విన్నవించాడు. ఆ రాజుకి ఆ అభ్యర్థన రుచించలేదు. రాజుల అశ్వశాలలో ఉండవలసిన మహా అశ్వాలకు మున్యాశ్రమాల ఆవాసం సుబాబు అయింది హేళన చేసి ఇవ్వనని తిరస్కరించాడు. ఇక లాభం లేదని గ్రహించిన వామదేవుడు తానే స్వయంగా రాజు వద్దకేగి తన అశ్వాల్ని తిరిగి తనకు అప్పగించవలసిందిగా ప్రార్థించాడు. కానీ కన్ను మిన్ను గాని ఆ మహారాజు అతని మాటల్ని తృణీకరించాడు. అశ్వాలను ఇవ్వలేదు సరికదా, ఆ మునిని హతమార్చడానికి ప్రయత్నించాడు. అగ్ని తేజస్సంపన్నుడైన వామదేవుడు తన మహత్తర తంత్ర మంత్ర శక్తులతో ఘోరాకారాలైన రాక్షసుల్ని సృష్టించాడు. శూలాదులను ధరించిన క్రూర రాక్షసులు శిలునిపై పడి చీల్చి చెండారాడు. అతని మరణానంతరం అతని తమ్ముడు దలుడు సింహాసనం ఎక్కాడు. అతడు వామదేవుని తురంగాల్ని తిరిగి వామదేవునికి అప్పగించలేదు. వామదేవుని శిష్యుడైన ఆత్రేయుడను వాడు వచ్చి అర్థించినప్పటికీ, స్వయంగా తానే వచ్చి వామదేవుడు ప్రార్థించినప్పటికీ లెక్కపెట్టక భోగాలము దాపరించిన వాడు అరుంధతిని, మిత్రుని వాక్యాన్ని, దీప నిర్వాణ గ్రంథాన్ని కనని వినని మూర్ఖునని రీతి కుపితుడై ఎదురీ భావముని తెలియక వామదేవుని హతమార్చుటకు విషదిగ్ధ సాయకాన్ని తీసుకురండి భటుల్ని పరమాయించాడు. అప్పుడు వామదేవుడు, రాజా, అది అంతఃపురంలో ఉన్న నీ పుత్రునే బలిగంటుంది కానీ నన్నేమీ చేయలేదు అని చెప్పాడు. అతని వాక్కు నిజమైంది. అంతఃపురం నుంచి విగతుడైన దలుని కుమారుడు సేనజిత్తుని కళేబరాన్ని దలుని వద్దకి ఆఖరి చూపులకై కొని తెచ్చారు. సంయమనము లేక సత్యావగాహన గలగక మరింత కోపావేశాలకి లోనై దలుడు వామదేవుని తుదముట్టించడానికి బాణాలు సంధించడానికి ఉపక్రమించాడు. వామదేవుని చూపులు వాడికి వేడికి దలుని చేతులు చైతన్యాన్ని కోల్పోయి శక్తిహీనములై పడిపోయాయి. అతని భార్య వినయంతో వామదేవుని ప్రార్థించింది. విప్రులను ఋషులను వేధించకూడదని తాను ఎంత చెప్పినను వినడని అతని వైపరీత్య భావనలను సంస్కరించి సన్మార్గానికి మరల్చమని పుత్రభిక్ష పెట్టమని వేయి విధాలా వేడుకొన్నది.
అప్పటికి జ్ఞానోదయమైన ధనుడు దర్పము వీడి పశ్చాత్తాపంతో వామదేవుని పాదాలు పడి ప్రార్థించాడు. సజల నయనాలతో సున్నతి కావించాడు. అతని నిండు మనస్సు నవనీత సమానము కాన దారుణ ఖండల శస్త్రతుల్య మనస్కుడైన నృపుడిని వామదేవుడు బేషరతుగా క్షమించాడు. కరుణతో అతని హస్తాలకి తిరిగి చైతన్యం కలిగించాడు. అతని పుత్రుడు సేనజిత్తుని బ్రతికించాడు. అతని అర్ధాంగిని ఆశీర్వదించాడు. ఇక్ష్వాకు వంశాభివృద్ధికి అతని ఆశీస్సుల్ని అందజేశాడు. తన గుర్రములను తాను గైకొని క్షేమంగా తాను లోక కళ్యాణమున సాధించు ప్రయత్నం కొనసాగించడానికి తన ఆశ్రమానికి మరలిపోయాడు. వామదేవుని శక్తి, సంకల్పదీప్తి, హృదయ తేజోరక్తి, దయావిష్కార వైచిత్రి, లోక కళ్యాణ సంధాయక దీక్షా దక్షత అట్లాంటివి. ఆ మహాత్ముడు భూమిపై పడకముందే అనన్య సామాన్యమైన దివ్యజ్ఞానాన్ని, అనంతాధ్యాత్మిక విద్యను తల్లి కడుపులోనే సంతరించుకున్నాడు. దివ్యాత్మతత్వాన్ని సొంతం చేసుకున్నాడు. భూమాత హృదయమెరిగిన కృషి వల్ల హృదయ విస్తృతిని తాను ద్రష్ట అయిన కృషివల సూక్తంలో నిక్షిప్తం గావించి క్షేత్రపతి ఔదార్యాన్ని, వ్యవసాయ ప్రాముఖ్యాన్ని వేదాంత తరంగంలో తదాత్మ్యం కావించినవాడు నావాడు ఇంద్రుడు. 10 క్షీరాదులనిస్తే అమ్మేస్తాను. ఆయన వృత్రాసురుని గెలవగానే ఆయన కొన్నవారు ఆయన నాకు తిరిగి ఇచ్చివేయాలని ఇంద్రుడిని అమ్మజూపిన సాహసి ఆ అమృత హృదయుడైన వామదేవుడు. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ దేవతల తరతరాల వారసత్వ క్రమం గ్రహించాను. 100 ఇనప దర్గలకు నాకు రక్షణ కవచాలుగా నిలిచాయి. వెంటనే దేగల అత్యంత అనూహ్య వేగంతో తల్లి గర్భం నుండి తరలి వచ్చాను అని తన వేద సూక్తాలతో తనను గురించి చెప్పుకున్నాడు. ఈ అనంత ఆత్మజ్ఞానాచారుడు, ఈ కాలవేది, ఈ వేదద్రష్ట పుట్టక ముందే పరిగణించిన దివ్య తత్వ పుష్పము, దైవ ప్రసాదంగా సకల దేవతానుగ్రహంగా అనంతాత్మ జ్ఞానములు అవలోకముగా పొందిన మహాతేజస్వి ఆ అమృత హృదయుడు వైశ్వానరుడు గోమాతలు ప్రసాదించే అమృత స్రవంతుల్ని అత్యంత రహస్యంగా ఎవ్వరూ దొంగలించేనంత గోప్యంగా దాచి ఉంచాడు అన్నది విజ్ఞుల మాట. మరి ఇక నా మాటలకు మీ స్పందన ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ పరిప్రశ్నకి అతనే సమాధానం. సమజ్ఞాన స్వరూప సాక్షాత్కారము అతని సంవిధానం. ఇంద్ర సముడని చెప్పి తన ఎదిగిన తత్వ జ్ఞాని, ఆచరణ మరవని ఆచార్యవరుడు వామదేవుడు. అతడు ప్రాతస్మరణీయుడైన ప్రాజ్ఞుడు. ఆ స్థితప్రజ్ఞుడు సర్వులకు సర్వకాల సర్వావస్థలను నిత్య సత్య సంధాయకుడు, అనుసరణీయుడు, ఆత్మీయుడు. అందుకే అతని స్మరణే ఆత్మాను సంధానం, పరమాత్మ సన్నిధానం. ఇంతటితోటి మనకి వామదేవ మహర్షి ఏదైతే ఆయన గురించి మనం చదువుకున్నామో, ఇంత గొప్ప మహర్షి మనకి ఉన్నారు. ఇలాంటివి మరికొన్ని తర్వాత తీసుకొస్తాను. సో ఈ సెషన్కి నాకు సెలవు ఇవ్వండి. స్వస్తి.